గుడ్ మార్నింగ్ అండి. మంచిగా వర్షాలు పడుతున్నాయి. ఈ టైంలో మంచి కాఫీ తాగితే భలే ఉంటుంది కదా! యెస్. నరేంద్ర మోడీ గారు తన 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్‌లో కోరపుట్టు కాఫీ గురించి ప్రస్తావించడం జరిగింది. 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్ అంటే ప్రతి నెల చివరి ఆదివారం రోజు నరేంద్ర మోడీ గారు తన మనసులో మాటని ప్రజలతో ఆల్ ఇండియా రేడియో ద్వారా పంచుకుంటుంటారు. సో, ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈసారి కోరపుట్టు కాఫీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ కోరపుట్టు కాఫీ అంటే మన అరకులో ఏ విధంగా గిరిజనులు కాఫీని పండిస్తున్నారో, అదే విధంగా ఈ కోరపుట్టు కాఫీ ఒడిస్సాలో కోరపుట్టు ప్రాంతంలో అక్కడి గిరిజనులు ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నారు. ఇప్పుడు ఈ కోరపుట్టు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. కాఫీలో టాప్ 3 స్టేట్స్ ఏందంటే కర్ణాటక, సెకండ్ కేరళ, 3 తమిళనాడు. సో, మనం పండించే కాఫీలో 70% 120 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. సో, ఆలోచించండి. సో, ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోరపుట్టు కాఫీకి చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఈ కోరపుట్టు కాఫీని ఒడిస్సాలో పండిస్తున్నారు. అక్కడి గిరిజనులు ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నారనమాట. ఓకేనా? ఈ కోరపుట్టు కాఫీ అంత ఫేమస్ కావడానికి కారణం ఏందంటే, వాళ్ళు పండించే విధానమే. ఇది సేమ్ అరకు లాగానే అరేబికా రకానికి చెందిందే. ఓకేనా? ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సిన 3 పాయింట్లు ఏందంటే, కోరపుట్టు కాఫీ ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిస్సాకి. కాఫీలో టాప్ 3 స్టేట్స్ గురించి తెలుసుకోవాలి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఓకేనా? మన కాఫీ 70% ఎక్స్‌పోర్ట్ అవుతా ఉంది. ఓకేనా? కాఫీ బోర్డ్ ఎక్కడుంది? బెంగుళూరులో ఉంది. సో, మీకు ఈ కోరపుట్టు కాఫీని టేస్ట్ చేయాలనుందా? అయితే అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. థాంక్ యూ అండి.